విజయవాడలో వరద ముంపు ప్రాంతాలలో 16 రకాల నిత్యావసరాల కిట్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పంపిణీ చేశారు. ప్రతి వరద బాధితునికి ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే వరద ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయని అన్నారు. నగరంలో జరిగిన విపత్తు వరదల కారణంగా అనేక మంది నిరాశలయ్యడం జరిగింది. ఇళ్లలో నీళ్లు వచ్చి సామాన్లు కూడా పాడవటం జరిగింది. 10 రోజుల పాటు వాళ్ళు ఎలాంటి ఉపాధి లేకుండా జీవించడం జరిగింది. అలాంటి వారికి ఎప్పుడూ కూడా సేవా సంస్థగా అనేక మందిని ఆదుకునే మిరాకి మిషనరీస్ వాళ్ళ సంస్థ ఈ రోజున 16 రకాల నిత్యావసర వస్తువులు ఒక బ్యాగుగా కట్టి బియ్యం కాడించి గోధుమ పిండి కాడించి డెటాల్ సోప్ వరకు కూడా ఇవాళ ఒక సంచిలో పెట్టి అందరూ కూడా పంచడం జరిగింది. వేలాది మందికి ఈ రోజున విజయవాడ నగరంలో మిరాకా సంస్థ తమ్ముడు కిరణ్ పాల్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ ఇక్కడున్న ఇబ్బంది పడుతున్న విధానాన్ని చూసి నాకున్న పరిచయం ప్రకారం నాకు ఎప్పుడు నేను తమ్ముడుగా భావించే వ్యక్తి ఆయన ఇక్కడ మన తూర్పు నియోజకవర్గంలో ఈ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ 2వ డివిజన్లో అనేక మందికి కింద లోతట్లో ఉన్న వాళ్ళు అనేక మంది ఇళ్లలో నీళ్లు వచ్చి ఇబ్బంది పడుతుంది జరిగింది. వాళ్ళందరూ కూడా ఇవాళ సుమారు 2,000 రూపాయలు పైగా విలువ కలిగిన ఐటమ్స్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. వారికి